ఇవాళ భూములు అన్న మా ఇక్కడ ఏలూరు భూములు కూడా మీరు తీసుకుంటే ఇవాళ మినిమం 2 కోట్లు అవ్వాలన్నది ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఇవాళ 30 లక్షలు ఉంది. ఇంకా పడిపోయిందన్న 20 ఏళ్ళు వెనకాల. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 70-80 లక్షలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్న. ఇవాళ 30 లక్షలు కొనేటోడు లేడు. 100 ఎకరాలు కొనుక్కోవాలన్నా కూడా ఇవాళ ఎవరు ఈవెన్ 2 ఎకరాలు కొనుక్కోవాలన్నా ఎవరు వచ్చేటోళ్ళు లేరు. అటు పరిస్థితి అయిపోయింది రాష్ట్రం అన్న. అభివృద్ధి లేదు, పరిశ్రమలు రాలేదు, యువతకు ఉద్యోగాలు లేవు, మహిళలకు రక్షణ లేదు, కార్యకర్తల మీద కేసులు గందరగోళంగా వేసేసిందన్న. అడ్మినిస్ట్రేషన్ లేదు, ఎక్కడ గానీ ఏం లేదన్న. ఈవెన్ ఇప్పుడు పోలవరం డ్యామ్ ఉందన్న, వరద వస్తే గేట్ ఎత్తాలా, గేట్ ఎత్తితే వాటర్ అంటే ఫినిష్ కాకపోయినా కూడా కొన్ని గేట్లు పెట్టున్నారు అన్న. అక్కడక్కడ వాటర్ వెళ్ళిపోయి ఓషన్ లో కలిసిపోయి ఉంటే ఈ ములిగేటి కాదు అన్న. వాళ్ళు ములిగితే ఒక్క ఎమ్మెల్యే రాలేదన్న, ఒక ఇల్లు రాకపోతే వాళ్ళందరూ వాళ్ళ భూములు ఇచ్చినారన్న. సొంత భూములు గిరిజనులు పోలవరంలో సొంత భూములు ఇచ్చినారు. వాళ్ళ భూములు ఈ పోలవరం డ్యామ్ కడితే రాష్ట్రానికి బాగుంటుందని భూములు ఇస్తే వాళ్ళకు వరదలు వస్తే ఒక్క ఎమ్మెల్యే వెళ్ళి చూడలేదన్న. టీడీపీ వాళ్ళు వెళ్ళి వాళ్ళందరికి సాయం చేసి వాళ్ళందరినీ ఒక పక్క పెట్టి భోజనాలు పెట్టి ఎన్ని వరద మళ్ళీ సరిదిద్దుకుంటే ఎవరికి వాళ్ళకి భోజనాలు చేస్తే ఒక ఎమ్మెల్యే పోలేదన్న. ఆ రకంగా ఉన్నారు వీళ్ళు. అసలు ఏంటి ఇప్పుడు మీకు కాంట్రాక్ట్స్ లో ఇరిగేషన్ దాంట్లో మీకు అనుభవం ఉంది. గతంలో పోలవరం వర్క్స్ లో కూడా మీరు రైట్ కెనాల్లో కొంత వర్క్ కూడా చేసినట్టున్నారు. అసలు ఏంటి పోలవరం గతంలో చంద్రబాబు నాయుడు గారు 70% పూర్తయిందంటారు. ఇప్పుడు ఏమన్నా 30% కంప్లీట్ చేసింది 5 సంవత్సరాలు. అసలు ఏం జరిగింది, మీకేం అర్థమైంది దాంట్లో? ఇప్పుడు ఏమైందంటేనా, ఈ వరదలు వచ్చినాక ఈ రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఉండే కాంట్రాక్టర్ తరిమేశారన్న. ఆ అసలు కాంట్రాక్టర్స్ కి పోలవరం ప్రాజెక్ట్ లో వర్కౌట్ అవ్వట్లేదన్న. ఎప్పుడో నుంచి వర్కౌట్ కాక పోలవరం డ్యామ్ ఇదవుతుంది. సార్ ఎట్లో కష్టపడి దాన్ని ఎల్లోగా కాంట్రాక్టర్స్ ని డైలీ సోమవారం వెళ్ళి ప్రాజెక్ట్ మానిటర్ చేసి దాన్ని కంటిన్యూ చేశాడు. ఇవాళ కాంట్రాక్టర్ దొరకడం లేదు దానికి కట్టాలని. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఈ గ్రామాలన్నీ కూడా ఏ ఉన్నాయో మునిగిపోతున్నాయి. మండలాలతో పాటు మునిగిపోతున్నాయి అన్న. 2 మండలాలు ఎక్స్పెషల్లీ బాగా మునిగిపోతున్నాయి. ఆ మండలాలకి షిఫ్టింగ్ చేసి R&R ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకి షిఫ్ట్ చేసి వాళ్ళ ఇల్లులు కట్టించి వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేసినాక డ్యామ్ కంప్లీట్ చేసి వాటర్ వదలాలి. అది ఇది ఒక్క ఇటుక వేయలేదన్న. ఈ 5 ఏళ్ళు ఒక ఇటుక వేయలేదు, ఒక R&R వేయలేదు. ఇల్లులు అన్న, మనం కట్టిన ఇల్లులు ఉన్నాయి, అయ్యే ఇల్లులు ఒక ఇటుక కూడా వేయలేదు ఆ ఇళ్లకు కూడా. వాళ్ళందరూ గిరిజనులు అన్న. గిరిజనులు ఎంత ఇబ్బంది ఉన్నారంటే అన్న, మేము పోతే ఆడ చూసాను, నేనంతా అక్కడే చూసాను, చూస్తే చాలా ఇబ్బందిలో ఉన్నారు. ఇవాళ ఈసారి మేము వచ్చిన దక్షిణ అన్న అందరికి చెప్తున్నాం, R&R ప్యాకేజ్ ఇస్తాం. పోలవరం ప్రాజెక్టు మంచి కాంట్రాక్టర్ని ఎక్కడో పైకాయించి తీసుకొని వచ్చి మంచి కాంట్రాక్టర్ని సార్ కూడా చాలా ఇదిగా ఏపీ అంటే అమరావతి పోలవరం అని చేశారన్న. అదే రకంగా ఈసారి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి అలాగే వీళ్ళందరూ ఇల్లులు కట్టించి వీళ్ళ గృహప్రవేశాలు కూడా వచ్చే 5 నెలలు కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం. బాధ్యత తీసుకున్నాం. అవునన్నా సార్. అందుకే మనమైతే యువత అయితే ఈ పోలవరం ప్రాజెక్ట్ దగ్గర ఏదైనా ఇబ్బంది ఉన్నా పార్లమెంట్ లో మనం మాట్లాడుకోవడానికి ఈ అబ్బాయి అయితే బాగుంటుందని పెట్టారన్న. నిన్న మన ఆపోజిట్ వాళ్ళు కామెంట్ చేశారు, పోలవరం ప్రాజెక్టు చేయడానికి నేను ఇక్కడికి వచ్చి పోటీ పెట్టారని అన్నారు. నేను వాళ్ళకి ఒక్కటే మాట చెప్తున్నా, నాకు అవసరం లేదు. పోలవరం డ్యామ్ కట్టాల్సిన ఇది అంత ఇక్కడికి వచ్చి పని చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల్లో విపరీతంగా వర్క్స్ ఉన్నాయి. నాకు ఆ వర్క్ చేసుకోవడానికే టైం సరిపోతుంది. వచ్చి పోలవరం డ్యామ్ చేయాల్సిన దాంట్లో ఏదో సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, నాకు అవసరం లేదు. నేనేమన్నా అంటేనే మంచి కాంట్రాక్టర్ తీసుకొచ్చి తొందరగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి, ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కి 40,000 కోట్లు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చిందన్న, డివైడ్ చేసేసారు. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలన్నా ఎన్ని కంప్లీట్ చేయాలన్నా 60,000 కోట్లు కావాలన్నా. ఇంకా ప్రాజెక్ట్ అన్న ఆ రోజు కాస్ట్ కి ఈ రోజు కాస్ట్ కి పెరిగింది కదా. R&R లో కాస్ట్ పెరిగింది. R&R ఇవ్వాల్సిన వాళ్ళు కూడా మాకు ఈ ఎన్ని ఏళ్ళు మాకు ఏదైనా కదా లాస్ట్ అయినా కూడా వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి పెంచేయాలి. ఇల్లులు ఉన్నాయి, ఇల్లులు కట్టాలి. ఈ సిమెంట్ వాల్యూ అన్ని పెరిగినాక అన్ని కాస్ట్ పెరిగిపోయింది కదన్నా. ఇంకా 5 ఏళ్ళ వాల్యూ ఎట్లనే పెరుగుతుంది కదా. ఇవాళ డీజిల్ ఉందన్న 50 రూపాయలు 60 రూపాయలకు ఉండేది, ఇవాళ 70, 80, 90 రూపాయలు ఉంది కదా. అట్లా అది కూడా పెరుగుతుంది కదా. ఇవాళ 60,000 కోట్లు అంటే ఒక స్టేట్ బడ్జెట్ 1 ఇయర్ స్టేట్ బడ్జెట్ లో హాఫ్ బడ్జెట్ పోలవరం కావాలి. మరి తేగలుగుతారా అంత డబ్బులు? మరి కేంద్రం ఇచ్చిందా అన్న?
రాష్ట్రం విడిపోయినప్పుడే భయపడలేదన్న చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటిది దీనికి భయపడతారన్న? ఆయనకి ఎట్లా ఫండ్స్ తీసుకొని రావాలి, ఎలా చేయాలి, ఏం చేయాలో ఫుల్ ఐడియా ఉంది కదా. ఆయన ఎప్పుడు భయపడన్నా, ఆయన ఒక్కసారి మనం చేస్తామని వేర్ దేర్ ఇస్ క్రైసిస్ దేర్ ఇస్ విల్ అని అన్నారు కదా, అదే రకంగా మేము ముందుకు వెళ్తాడన్న. మాకు అదే కాన్ఫిడెంట్, 100% ఈసారి ఎన్ని కంప్లీట్ చేస్తామనేది. ఓకే.